ఈ హైవేకి దగ్గరలో మనకి ఏంటంటే ఒక వెంచర్ వచ్చిందనమాట. ఇక్కడ సరౌండింగ్ మనం హైలైట్స్ చూసుకుంటే కనుక స్వర్ణ భారతి ట్రస్ట్ కానీ అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసి మనకి ఇటు ఆధ్యాత్మికంగా కానీ అటు టూరిజం పరంగా కానీ చాలామంది విజిట్ అవుతుంటారు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వెళ్ళే యాక్సెస్ కూడా చూడండి, చాలా పెద్ద రోడ్స్ ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు ఈ సరౌండింగ్ మనకి కంపెనీస్ చూసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్, పిఎన్జీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టు అండ్ రింగ్ రోడ్డు, అండ్ ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీ జస్ట్ ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లొకేషన్ పరంగా మనకి మంచి ప్రైమ్ లొకేషను. అలాగే దాంతోపాటు మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి మన ప్రాజెక్టు కనహా శాంతివనంకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది 1400 acres కనహా శాంతివనం, లార్జెస్ట్ మెడిటేషన్ సెంటరు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్కూల్ ఉంది, సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్, వెల్నెస్ సెంటర్, పెట్రోల్ బంక్, ఫుడ్ కోర్టు, హోటల్స్, క్రికెట్ అకాడమీ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్. అలాగే మనకి దీంట్లో వచ్చేసి మనకి అపార్ట్మెంట్సే నియర్లీ రెంట్స్ వచ్చేసి 40,000 ఉంటుంది. అండ్ 200 విల్లాస్ ఉన్నాయి, అలాగే 2000+ ప్రీమియం అపార్ట్మెంట్స్ ఉంది. సో ఈ కనహా శాంతివనం అనేది రీసెంట్ టైంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అండ్ లాస్ట్ టైం మన రాష్ట్రపతి గారు కూడా మనకి ఇక్కడ కనహా శాంతివనంకి విజిట్ అయ్యారనమాట. చాలా మంది పీపుల్ ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. ఇక్కడ మీరు విల్లాస్ చూడొచ్చు అనమాట. సో ఇంత పెద్ద రెసిడెన్షియల్ అండ్ ఆధ్యాత్మికంగా ఉండే ఏరియాకి మన ప్రాజెక్ట్ అనేది చాలా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది చాలా ఫేమస్ ఏరియా అనమాట. ఈ కనహా అనేది చాలామంది పీపుల్ ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇక్కడ మంచి రెసిడెన్షియల్ అండ్ మంచి గ్రోత్ ఉన్న పొటెన్షియల్ ఏరియా. అండ్ ఈ సరౌండింగ్ కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. అలాగే సింబైసిస్ యూనివర్సిటీ కూడా మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ పరంగా కానీ ఈ ఏరియాకి ఏంటంటే ఎక్కువ మంది రీచ్ అయ్యి ఈ కనహాకి దగ్గరలోని చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. సో అంత ఫేమస్ అనమాట కనహా శాంతివనం రోడ్డు. సో ఆ రోడ్డు ఏంటంటే అందుకే రీసెంట్ టైంలో ఈ రోడ్డుకి మనకి ట్రాఫిక్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడానికి రీజను కనహా ఒకటి అండ్ సింబైసిస్ యూనివర్సిటీకి ఒకటి మెయిన్ రీజన్. అప్రూవ్డ్ వెంచర్ విత్ రెరా అప్రూవల్ కూడా ఉంది. అలాగే మనం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెంచర్ కాంపౌండ్ వాళ్ళు అనుకొని మీకు ఆల్రెడీ హౌసెస్ కూడా కనిపిస్తుంటాయి. అండ్ మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా 40-33 ఫీటు రోడ్స్ అనమాట. వాటర్ కనెక్షన్ మనకి ప్రతి ప్లాట్కి ఇస్తున్నారు. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, పార్క్స్, వాక్వేస్, కిడ్స్ ప్లే ఏరియా, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వెంచర్ వచ్చేసి మనకి డెవలప్మెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి, ఇటు కనహా శాంతివనంకి దగ్గర ఉందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే కనహాలో ఆల్రెడీ మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ మెడిటేషన్ అన్నీ దగ్గర ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ ఏరియా మొత్తం కూడా రెసిడెన్షియల్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మంచి గ్రీనరీ ఉంటుంది. అండ్ మంచి అప్రిషియేషన్ ఉంది. అండ్ చాలామంది ఈ సరౌండింగ్లో పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకొని, ఇండివిజువల్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. అండ్ మెయిన్ కనహాలో కూడా మనకు రెసిడెన్షియల్ చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ సరౌండింగ్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మన హైటెక్ సిటీ నుంచి ఇక్కడ ఒక 30 మినిట్స్ లోపు రీచ్ అయిపోవచ్చు. అట్లాగే బెంగళూరు హైవేకి ఒక 5 మినిట్స్ లోపు రీచ్ అయ్యే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా మన ప్రాజెక్ట్ కాంపౌండ్ వాళ్ళ అవతలే మనకి మొత్తం ఇల్లు అనేవి ఉన్నాయి అనమాట రెసిడెన్షియల్గా. అండ్ ఇక్కడ మనకు వెంచర్ చూసుకుంటే మొత్తం కూడా రెడ్ సాయిల్ అనమాట. సో రెసిడెన్షియల్ పరంగా కానీ అండ్ లొకేషన్ పరంగా కానీ మంచి లొకేషను, ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షను. ఎందుకంటే మీకు అన్ని అప్రూవల్స్, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట ఇది. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి మంచి గ్రోత్ జోన్లో ఉంది. అండ్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ మనకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ లోన్ ఫెసిలిటీ వల్ల ఏంటంటే ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. లోన్ ఉంది. ఎందుకంటే క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్కే మనకి బ్యాంక్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. బ్యాంక్స్ వెరిఫై చేసి మనకి లోన్స్ అని ఇస్తాయి అనమాట. సో ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ప్రాపర్టీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీకు స్క్రీన్ పైన కూడా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. అండ్ ఎవరికైతే మనకి శంషాబాద్ దగ్గర అండ్ తిమ్మాపూర్ కానీ ఇటు కనహాకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి లేదా లివింగ్ ఉందాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్